నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విశాఖలో కూటమి నేతలు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ పార్లమెంటు టీడీపీ అభ్యర్థి శ్రీ భరత్ జనసేన బీజేపీ నేతలను కలుపుకొని పోతున్నారు. సమిష్టిగా ప్రచారం చేస్తున్నారు. విద్యా ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంగా రానున్న కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విశాఖ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి శ్రీ భరత్ తెలిపారు. విశాఖలో జనసేన ప్రైవేట్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీ టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని, ఇంకా ప్రైవేటు రంగంలో ఉద్యోగులు ఎక్కువగా దిగువ మధ్యతరగతి వారే ఉన్నారని భరత్ గుర్తు చేశారు. విశాఖకు వచ్చిన అనేక ప్రైవేటు కంపెనీలు వెళ్లిపోవడంతో ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కోల్పోవలసి వచ్చిందని భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ప్రైవేటు విద్య భారంగా మారిందని, దీనికోసం నిర్దిష్ట ప్రణాళికతో విశాఖలో విద్యారంగంలో మార్పులు తీసుకువస్తామని భరత్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ విద్యలో నాణ్యత ప్రమాణాలతో పాటు జవాబుదారీతనం కూడా తీసుకువస్తామని అన్నారు. అమెరికాలో స్థానికంగా వచ్చే ప్రాపర్టీ ట్యాక్స్ ను ఆ ప్రాంత విద్యా వ్యవస్థలో ఖర్చు చేస్తారని, కానీ మన దగ్గర టాక్స్ ను వివిధ రంగాల్లో ఖర్చు చేస్తున్నామని, విద్యారంగంలో మార్పు కోసం నిధులను మరింతగా పెంచే విధంగా కృషి చేస్తామని అన్నారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని